గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ రోజు ధ్యానించబోతున్నాము. దేని గురించి ధ్యానించబోతున్నాం చెప్పండి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అన్న మాటకు చూసినప్పుడు లాంగ్ సఫరింగ్. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఆ మాటకు రాయబడి ఉంటుంది పేషెన్స్ అని చూస్తాం. మామూలుగా పేషెన్స్ అన్న మాటకి తెలుగులో ఏమంటాం? ఓర్పు. కానీ ఇక్కడ చూసినప్పుడు దీర్ఘశాంతం. ఈరోజు ఈ మాట అర్థం చేసుకోవాలి. గ్రీక్లో ఎలాగ రాయబడింది, ఒరిజినల్ స్క్రిప్చర్స్లో గ్రీక్లో ఎలా రాయబడింది, దాన్ని బట్టి మనకి ఇంకా బాగా అర్థమవుతానికి అవకాశం ఉంటుంది. మైక్రోత్రిమినియా అన్న మాట చూస్తున్నాము. అది గ్రీక్లో రాయబడినప్పుడు దానికి 3 మాటలు దాంట్లో నుండి ఇంగ్లీష్లోకి వస్తుంది. ఒకటి ఏంటంటే పేషెన్స్, రెండోది ఏంటంటే లాంగ్ సఫరింగ్, మూడోది ఏంటంటే ఫోర్బిడెన్స్ ఆర్ భారాన్ని మోస్తాం, సహించుకుంటాం, ఓర్చుకుంటాం, మోస్తాం. ఈ 3 మాటలు చూస్తాం. ఏంటది సహించుకుంటాం, ఓర్చుకుంటాం? ఆత్మ ఫలములో సహించుకోవాల్సిన అవసరం ఏంటి? ఓర్పు ఏంటి? కొన్నిసార్లు పేషెన్స్ అన్నప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినండి. కొంతమందికి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఓర్చలేరంట, కంగారు పడతారంట. ఇన్ఫ్యాక్ట్ సారా ఏం చేసింది? దేవుడు నీకు వాగ్దానం చేశాడు సరే, కానీ నా వల్ల అవదనుకుంటున్నా. ఇక మాటలు చెప్పాలంటే నా ద్వారంగా కాదేమో. నీకు నీ భార్యకి అన్నాడు దేవుడు సారాకి. ఈమెమనింది? నా వయసు అయిపోతుంది, నీ వయసు అయిపోతుంది, ఇంకో నా దాసరాలని తీసుకో. సమ్టైమ్స్ వీ థింక్ వీ డూ ద రైట్ థింగ్ బిలీవింగ్ దేవుని వాగ్దానానికి నేను క్రియల ద్వారంగా చేస్తానని. నీ క్రియల ద్వారంగా కాదు. దేవుడు తన వాగ్దానము ప్రకారము తన కార్యము జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. నీవు ఆయన సమయం కొరకు వేచి ఉండాలి. కాలం సమయం ఉన్నప్పుడు మామూలుగా గ్రీక్లో చూసినప్పుడు టైం అనే వర్డ్కి 2 అర్థాలు ఉంటాయి. బైబిల్లో రాయబడినప్పుడు 2 అర్థాలు ఉంటాయి. ఒక అర్థము క్రోనోస్ అన్నమాట. క్రోనోస్ అన్న మాటకు అర్థం ఏంటంటే తిరిగే గడియారం టైం. కానీ అదర్ వర్డ్ ఫర్ టైమ్ ఇస్ కైరోస్. కైరోస్ అన్న మాటకు అర్థం ఏంటి? కైరోస్ అన్న మాటకు అర్థం ఏంటంటే ద సీజన్ ఆర్ ద సెట్ టైం ఆర్ ద డ్యూ టైం ఆర్ ద రైట్ టైం. టైం వెళ్తూనే ఉంది, కానీ ఇదే టైమా? ఉదాహరణకి అన్నం పెట్టి బియ్యం వేసి నీళ్ళు వేసి స్టవ్ వెలిగించారు, కానీ వెంటనే ఆపేయచ్చా? 5 నిమిషాలు ఆపేయచ్చా? దర్ ఇస్ అ టైం ఫర్ ఇట్. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఆ టైం వరకు వెయిట్ చేయాలని ఎవరైనా స్టవ్ మీద నీళ్ళు పెట్టి పక్కన ఇట్లా చూసుకుంటూ కూర్చుంటారా? ఏం చేస్తారు? ఆ టైమింగ్కి సిద్ధపడిన నీవు ఆ సౌండ్ వచ్చేటప్పటికి వచ్చి ఆపాలని నీవు ఆ సౌండ్ వినటానికి సిద్ధంగా అలర్ట్నెస్తో అక్కడే వేరే పని చేస్తూ ఉంటావు. యు ఆర్ అట్ బిజీ, యు ఆర్ అట్ వర్క్, యు ఆర్ నాట్ ఐడిల్. బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ రెడీ టు హియర్ ద సౌండ్ కమ్ ఆఫ్. దేవుని రాక కూడా సమీపంగా ఉంది. ఆయన నిర్ణయించాడంట, ఆయన వస్తున్నాడు. కానీ ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధపడి ఉండాలి. మనకు ఇవ్వబడిన ఈ జీవితము, ఈ సమయంని సద్వినియోగపరుచుకుని ఆ బోరధ్వని శబ్దానికి ఎత్తపడటానికి సిద్ధంగా ఉండాలి. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు, వివాహమైన తర్వాత గర్భవతి అయినప్పుడు కుటుంబం అందరూ ఆనందిస్తారు. మై వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ అంటాడు భర్త. అందరూ సూపర్ బ్లెస్ చేస్తారు, సంతోషపడతారు. కానీ గర్భవతి అయిన వెంటనే 3వ నెలే బిడ్డ వచ్చేస్తే అందరూ సంతోషపడతారా? ఎందుకు? దట్ ఈస్ నాట్ ద టైం, దట్ ఈస్ నాట్ ద కైరోస్ మూమెంట్, దట్ ఈస్ నాట్ ద సీజన్ బేబీ బయటకు వస్తానికి. ఎప్పుడు రావాలి? 9 months, 37 weeks తర్వాత అయితే హ్యాపీ, 40 weeks అయితే ఫుల్ టర్మ్, 40 weeks దాటిందా డాక్టర్ కోసి బయటికి చేస్తాడు. సో ఆ సీజన్ అంతవరకు ఉండాలని ఆశపడతాం, టైం దాటిందా బయటికి చేస్తాం. దెర్ ఇస్ అ టైం ఫర్ ఇట్. సో దేవుడు కూడా మన జీవితంలో ప్రతిదీ ఆయన సమయంలో, ఆయన చిత్త ప్రకారం, ఆయన సమయంలో మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన సమయంలో ఆయన చిత్త ప్రకారం మేలు చేయాలని ఆశపడిన ప్రభు ఈరోజు మనకి ఇవ్వబడిన అవకాశాలని, తరుణాలని సద్వినియోగపరుచుకుని ద పేషెన్స్, ద ఫ్రూట్ కాల్డ్ పేషెన్స్, ఈ ఫలము మనం కలిగి ఉంటనే కానీ దేవుని సొత్తుమని, దేవుని బిడ్డలమని
మనం నమ్మలేము, లేకపోతే నిరూపించలేము, లేకపోతే దేవుడు మనల్ని చూసి అంగీకరించలేడు. ఎందుకంటే చివరికి మనం దేవుని సొత్తు అన్నప్పుడు ఆయన స్వభావం తగినట్టుగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం, వచ్చి ఈడెవడండి బాబు, ఎవడ బిడ్డ ఈడు, నా సొత్తు కాదు, నాకు సంబంధమే లేదు ఈడు అంటే అర్థం ఏంటి? ఆయన కనలేదని కాదు, వాడు బుద్ధులు నా బుద్ధులు రాలే, వాడు బుద్ధులు ఎక్కడో పనికిమాలతో చేరి పనికిమాల బుద్ధులు వచ్చే వీడికి, వీడి మాటలు నాది కాదు, ఈ బూత్ మాటలు మా ఇంట్లో రావు, ఎక్కడ నుండో నేర్చుకున్నాడు ఈ దరిద్రుడు అని తిడతారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ వర్డ్స్, దట్ సౌండ్ ఆర్ ద యాక్సెంట్ ఇస్ నాట్ ఫ్రమ్ ద ఫాదర్. పరమ తండ్రి అయిన దేవుడు కూడా మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. మన మాటలు, మన తలంపులు, మనం ఆలోచించే విధానం. మన పరమ తండ్రి మనం ఆయన బిడ్డలుగా ఆయన ఐడియాలజీ, ఆయన మనస్తత్వం, ఆయన స్వభావం తగినట్టుగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. అందుకని ఒక విశ్వాసీ జీవితంలో చూసినప్పుడు పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్లో చూస్తూ యాకోబు పత్రిక 1:2-4 చదువుతామండి. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిందని ఎరిగి. పరీక్షలో ఏం పుట్టిస్తాడంట? మనకి ఓర్పు పుట్టిస్తాడంట. ఓర్పును పుట్టించి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. అది మహానందము. కన్సిడర్ ప్యూర్ జాయ్. నీకు శ్రమలు కలిగినప్పుడు కన్సిడర్ ప్యూర్ జాయ్. దేవుడు నీకు పరీక్ష పెడతాడు, కన్సిడర్ ప్యూర్ జాయ్. నీకు శ్రమ దేవుడు పెడతాం, నీకు కష్టం దేవుడు పెడతాం, నీలో నుండి ఈ ఓర్పు, ఈ సహనం బయటికి రావాలని. నీవు కానీ ఈ ఓర్పు సహనంని కలిగి ఈ పని ముగించావనుకో, ఈ పరీక్షను జయించావనుకో, దానికి తగ్గ ఫలం, రివార్డ్ ఉంది. ఆ రివార్డ్ గొప్పది. సో ప్రాక్టికల్గా రావాలన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని స్థితిగతుల్లోకి తీసుకెళ్తాడు. వేర్ మనుషులను మనం విడిచిపెడతాం, మనుషులు మనల్ని అపహసిస్తాం, మనుషులు మనల్ని తుణీకరిస్తాం, మనుషులు మనకు అన్యాయం చేస్తాం. ఇలాంటి పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు, మనుషుడు వాడి కపటాన్ని బట్టి, వాడి స్వార్థాన్ని బట్టి మనకి విరోధంగా చేసినప్పుడు దేవుడు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే ఇది ఈ వ్యక్తిని పరీక్షించనే, ఇది ఈ వ్యక్తిని రూపించనే, ఇది ఈ వ్యక్తిని బలపరచనే, దీన్ని బట్టి ఈ వ్యక్తి జీవితంలో ఒక మేలు జరిగిద్దాం. నువ్వు ఎప్పుడైతే దాన్ని సహిస్తావో దేవుడు ఏం చేస్తాడంటే హీఈస్ రివార్డింగ్ యూ, దానికి ఫలాన్ని ఇస్తున్నాడు. దేవుడు వాక్యం చూసినప్పుడు దేవుడు యోసేపుకి దర్శనాన్ని ఇచ్చాడు. ఏమని? సూర్య చంద్ర నక్షత్రాలను ఆయనకి నమస్కరిస్తాం. ఆ దర్శనాన్ని ఆయన ఏం చేశాడు? నాన్నకి అన్నలకు చెప్పాడు. అన్నలు అసహించుకున్నారంట. ఆ రోజు నుండి విషపు చూపు, ఎట్లన్నా చంపేయాలరా విన్ను అనుకున్నారంటే, కళ చెప్పిన దానికి చంపేద్దాం అనుకున్నారా? నాన్న ఏమన్నాడు? ఏంద్రా, నేను అమ్మ అన్నలో నీకు నమస్కరిస్తామా? అదే అన్నాడు. చదువు చూడండి. ఏంటి, మేము నీకు నమస్కరిస్తామా? బట్ దెన్ టైం పాస్ట్. నాన్న పని మీద అన్నల్ని ఏం చేస్తున్నారో చూసి వస్తానికి, వారికి ఆహారం తెస్తానికి పంపిస్తే ఏం చేశాడు? తమ్ముడు వస్తాం చూసిన వారు, ఇదిగో దొరికాడు రా చంపేద్దాం, వాడిని చంపేద్దాం అనుకున్నారంట. అదే సమయంలో అన్న పెద్దన్న రూబేను, దేవుడు ఏం జరిగించాడు ఆయన హృదయంలో? మన తమ్ముడిని మన చేతులు ఎందుకు చంపుతాం? ఆ దోషాన్ని ఎందుకు మన మీద తెచ్చుకుంటాం? ఇదిగో వస్తున్నారు, ఈ ట్రేడర్స్ వస్తున్నారు, ఐగుప్తుకి వెళ్తున్నారు, తమ్ముడిని అమ్మేద్దాం. అమ్మేశారు. యోసేపు బానిసగా ఐగుప్తులు వెళ్ళాడు, పోతీఫర్ ఇంట్లోకి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నమ్మకంగా యోసేపు బ్రతికాడు. దేవుడు అక్కడ రాయబడుతుంది, దేవుడు యోసేపు తోడు ఉన్నాడు. హీ వాస్ విత్ జోసెఫ్. కానీ ఆవిడ పోతీఫర్ భార్య దృష్టి పెట్టిందంట ఆయన మీద. ఆయన మంచి చేశాడు, మంచిగా బ్రతికాడు, అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు. కానీ మరలా పరీక్ష. అక్కడ అన్యాయంగా నేరము వేసి తనని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. చెరసాల్లోకి వెళ్ళాడు. దేవుడు మాకు తెలియజేస్తున్నాడు, దేవుడు అతను తోడు ఉన్నాడట చెరసాల్లో కూడా. చెరసాల్లోకి వెళ్ళిన యోసేపు ఎలాగున్నాడు? చెరసాలపు అధిపతి యోసేపు విధానాన్ని చూసి, ఆయన స్వభావాన్ని చూసి, లుకింగ్ ఎట్ హిస్ క్యారెక్టర్, హిస్ ఇంటగ్రిటీ, హిస్ వాల్యూ, ఏం చేశాడు తెలుసా?
చెరసాలపు తాళం చేతులు యోసేపు చేతుల్లో పెట్టాడట. చెరసాలలో ఉన్న ఖైదీ చేతుల్లో ఎవడన్నా తాళం చేతులు పెడతాడా? అంటే ఎంతగా నమ్మి ఉంటే, ఎంతగా తన జీవిత విధానంలో మార్పు కనబడి ఉంటే అలాంటి కార్యం చేస్తుంటాడు. గమనించవచ్చు, అక్కడ ఇద్దరు వచ్చారంట ఖైదీలు రాజు దగ్గర నుండి. వారి గురించిన దర్శనాలు, అందులో మర్మాలు యోసేపు చెప్తాం. ఏమని చెప్పాడు? సింప్లిఫై, నేను జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను అండి. ఒకటి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, నేను చంపేస్తాను. రెండోటి చెప్పాడు, నువ్వు తిరిగి వెళ్తావు. వెళ్ళేవాడితే చెప్పాడు, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. బేసిక్గా ఒకడు వంట ఉండేవాడు, ఇంకోడు ద్రాక్షరసపు లేకపోతే రాజ భోజనాన్ని ముందుగా రుచి చూసేవాడు. సో హీ వాజ్ ద టెస్టర్. ఆయన చెప్పాడు, నువ్వు మరలా వెళ్తావయ్యా రాజు దగ్గరికి, వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చెప్పిన రీతిగా రాజు దగ్గర తిరిగి వెళ్ళాడు. వెళ్ళినోడు జ్ఞాపకం చేసుకోలే. ఎన్ని సంవత్సరాలు? బట్ దెన్ హియర్ ఇస్ ద మిస్టరీ. దేవుడు నిర్ణయించిన కాలంలో, యు సీ, దట్ ఈస్ వెర్ పేషెన్స్. నేను అవుట్లైన్ చెప్పుకుని వచ్చి అక్కడ అవుతున్నాను. కారణం ఏంటంటే, ఇదిగో అన్ని చోట్ల మంచి చేశాడు, ఈయనకి మాత్రం చెడు జరుగుతూ ఉంది. అందరికి మేలు చేశాడు, ఈయనకి మాత్రం కీడే జరుగుతుంది. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, భార్య ఏమో అన్యాయం నేరం మోపింది ఆమె స్వార్థానికి. వచ్చే చెరసాలలో ఉన్నాడు, రే అందరూ మంచి చేస్తాడు, రే నన్ను కనీసం జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు. ఒక రికమెండేషన్ ఇవ్వయ్యా అన్నాడు, జ్ఞాపకం చేసుకోలే. బట్ దెన్ లుకింగ్ బ్యాక్, దేవుడు నిర్ణయించిన కైరోస్ మూమెంట్, నాట్ ద క్రోనోస్ మూమెంట్, ద కైరోస్ మూమెంట్లో రాజుకి దర్శనం వచ్చింది. దాన్ని భావాన్ని చెప్తానికి మనిషి లేడు. అదే సమయంలో ఆ దర్శనం అర్థం ఏంటి గ్రహింపలేని పరిస్థితుల్లో ఎంతో ఘనమైన ప్రాముఖ్యమైన సీజన్లో దట్ వాస్ ద కైరోస్ మూమెంట్. అప్పుడు గుర్తొచ్చిందంట, అయ్యో రాజా, నేను తప్పు చేశా, నాకు పలానా చెరసాల్లో జరిగింది చెప్పాడు, నేను మరలా వస్తాను, జ్ఞాపకం చేసుకున్నాడు, నేను మర్చిపోయాను. కానీ దేవుని ఆత్మని కలిగిన వాడు, దట్ వాస్ ద టెస్టిమనీ. దేవుని ఆత్మని కలిగిన వాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మని కలిగిన వ్యక్తి అయితే అదే టెస్టిమనీ నీ పట్ల ఉంటుంది. దేవుని ఆత్మని కలిగిన వ్యక్తి దేవుని ఆత్మని కలిగిన వాడు. అదే రీతిగా రాజు ముందుకి యోసేపు వచ్చాడు. యోసేపు మాట్లాడిన విధానము, భావము, అర్థం చెప్తాము, దానికి సొల్యూషన్ చెప్తాము, అంతా చెప్పినప్పుడు ఇలాగా దేవుని ఆత్మని కలిగిన వ్యక్తిని ఇంకెక్కడ చూడగలుగుతాం? వేర్ ఇన్ ఈజిప్ట్ కెన్ వి ఫైండ్ ఎ పర్సన్ లైక్ దిస్ హూ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తన కాలంలో తన సమయంలో మన జీవితంలో అన్నీ జరిగిస్తాడు, కానీ ఓర్పు సహనం కలిగి ఉండాలి. అనుకుంటానండి, చెరసాలలో ఉన్న యోసేపు ఏమనుకుని ఉంటాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. ఏమనుకుని ఉంటాడు? ఏ మనిషి ఉంటారా బాబు, మంచి చేస్తాడంటే ఏమాత్రం మంచి చేయలే, ఏది ఇన్ని సంవత్సరాలు మర్చిపోయేటట్లే అంతేలే. మనుషులందరూ ఎవరికి ఎంత మంచి చేసినా ఏం ప్రయోజనం లేదు. కొంతమంది చూడండి, మంచి కొంట లోకల్లో విలువ లేదు, రెగ్యులర్ డైలాగులు ఉంటాం కదా, మంచిగా చెప్తే ఎవరికి ఎక్కదో, మంచిగా బ్రతికితే వేస్ట్, మంచి చేస్తే ఏ ప్రయోజనం లేదు. ఎవరు చెప్పారు? ఒకడు ఉన్నాడు సింహాసనం పైన చూస్తూ ఉన్నాడు, నిన్ను పరీక్షలకు అనుమతించాడు, కానీ తగిన సమయంలో ఆ హస్తం ఎత్తుతుంది నిన్ను, చూడు, ఎవరు ఆపలేరు. అందుకనే యోసేపు తనను చంపేద్దామనుకున్న అన్నలు వచ్చారు తన ముందు. అన్నలారా, మీరు నా విషయం అందు కీడు ఉద్దేశించారే కానీ, అంటే యోసేపు మీరు ఏం చేశారు నాకు జ్ఞాపకం లేదే అనలే, అంతా బాగా జ్ఞాపకం ఉంది. నువ్వు ఆ రోజు ఎట్లా కొట్టేవో నాకు జ్ఞాపకం ఉంది, నువ్వు ఎలా గుద్దేవో నాకు జ్ఞాపకం ఉంది, నన్ను తీసి ఆ గోయిలోకి ఎట్లా పడేసారో నాకు జ్ఞాపకం ఉంది, ఆ గోయిలో పడినప్పుడు నాకు కలిగిన దెబ్బ నాకు జ్ఞాపకం ఉంది, అవసరమైతే చూడు ఈ మచ్చ అని చెప్తాను కూడా ఉంది. కానీ మీరు కీడు ఉద్దేశించారు, కానీ దేవుడు ఏం చేశాడు? మన దేవుడు మేలు చేసే దేవుడు. నమ్మేవారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? మన దేవుడు అన్ని విషయాల్లో మేలే చేస్తాడండి. ఆయన కీడు ఉద్దేశించే దేవుడు కాదు, మేలు జరిగించే దేవుడు. మన విషయంలో ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు.
God is saying, have patience. But again saying patience means hold on. But as you hold on, do the right thing with the right attitude. Your attitude really matters. Your character really matters. బైబిల్ చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటూ వచ్చాము ఆత్మఫలం గురించి. కానీ అదే సమయంలో రోమిలకు రాసిన పత్రిక 12 చదివితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ కలిగిన వారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఏం కలిగి ఉండాలంట? శ్రమ లేనప్పుడు ఓర్పు అనేది ఏముంది? ఎందుకంటే నీకు శ్రమ కలిగినప్పుడు కయ్యో అని కంగారు పడకుండా ఓర్పుతో బ్రతకమని దేవుడు మాకు తెలియజేస్తుంది. ఓర్పు లేనివాడు నిజంగా దేవుని పెట్టానా? చూసి ఈరోజు ఎవ్రీథింగ్ ఇస్ క్విక్ వీ వాంట్ ఎవ్రీథింగ్. ప్రార్థనకి జవాబు వెంటనే వచ్చేయాలి. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబు వెంటనే దేవుడు ఇచ్చినా కూడా నీ దగ్గర చేరటానికి సమయం చేస్తుంది. బైబిల్లో మనం చూస్తాము, దానియేలు ఉపవాసం ఉండి దేవుని ముందు తగ్గించుకుని, అంటే దేవుని ముందు తగ్గించుకుని నేను తీపి తన్ను, మాంసం తన్ను, ఈ ద్రాక్షరసం ముట్టను, ఇవన్నీ పక్కన పెట్టుకుని నేను దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తానన్నాడు. హీ వాజ్ ఎంక్వైరింగ్ గాడ్. ఆయన తగ్గించుకుని ప్రార్థన చేసిన మొదటి దినమే దేవుని దగ్గర నుండి వార్త పంపబడిందంట. కానీ ఆ వార్త ఆయనకు చేరటానికి ఎన్ని రోజులు పట్టిందంట? 21 రోజులు పట్టిందంట. ఎందుకు? ఆయన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. కానీ బైబిల్లో చూస్తాము, గాబ్రియల్ వచ్చి చెప్తాడు అదే మాట. ఏంటి? నువ్వు తగ్గించుకుని ప్రార్థించిన మొదటి దినమే నీ జవాబు నీకు అనుమతించబడింది, లేకపోతే పంపబడింది. అంటే ఆయన వచ్చాడంట గాబ్రియలు. కానీ మధ్య ఆకాశంలో ఉన్న వాయుమండలు, మధ్య ఆకాశంలో ఉన్న ఆయన అప్పుడు పర్షియాలో ఉన్నాడు. అందుకని అంటాడు, ఈ పర్షియా దేశపు అధిపతి ఎవరో రాజు కాదు, వాయుమండల అధిపతి అడ్డగించాడంట. అక్కడ అడ్డగిస్తే దేవుడు ఏం చేశాడంట? మిఖాయేలు దూతను పంపించాడంట. ఎందుకు పంపించాడు? కారణం చూస్తే దానియేలు తగ్గించుకుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నాకు జవాబు వచ్చేంత వరకు నేను ప్రార్థన చేస్తాను నిర్ణయించుకున్నాడు. 21 days ప్రార్థన చేసి ఆపుతాను నిర్ణయించలే. ఈరోజు చాలామంది 21 days అని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత 21 days చేస్తాను, వచ్చినా రాబోయినా నాకు పర్వాలేదు అంటారు. నా జీవితంలో నేను నేర్చుకుందంటే నాకు జవాబు వచ్చేంత ప్రార్థన చేస్తాను, లేకపోతే ఆపను. యూ మైట్ టేక్ మీ, ఐఎమ్ ఫైన్ విత్ దట్, బట్ దెన్ ఐ బెటర్ గెట్ అన్ ఆన్సర్ ఇఫ్ ఐ హ్యావ్ టు లివ్. అందుకనే జవాబులు చూస్తాను. ఐల్ బి వెరీ ఆనెస్ట్. తగ్గించుకుని పట్టుదలతో పట్టుకుని, దేవా నాకు జవాబు అవ్వాల్సిందే, నువ్వు కార్యం జరిగించాల్సిందే. కానీ అదే సమయంలో జవాబు అనేటప్పుడు యూ హ్యావ్ టు సీ, దేవుడు జరిగించబోయేది ఒకటి, నీకు తెలియజేసేది ఇంకొకటి. అర్థమవుతుందా? దేవుడు జరిగించబోయేది ఒకటి, నీకు తెలియజేసేది ఒకటి ఇంకోటి. అందుకని ఎప్పుడో నమ్మాలి. ఉదాహరణకు మన విషయంలో చూద్దాం, ఆలయం విషయంలో దేవుడు మనకి ఘనమైన గంభీరమైన ఆలయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ద డేట్. ఐ డోంట్ హ్యావ్ అ ప్లాన్ అండ్ our funds are nowhere close to it for what we need. But I know the one who has promised me. నా విశ్వాసం దేనిపైన ఉంది? ఆయన మాట పైన ఉంది. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటను ఆధారం చేసుకుని, ఆ మాటను పట్టుకుని, ఆ మాటకు తగినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన మాట ఇచ్చాడు, ఆ సమాధానం చాలు. ఆ మాట పొందుకున్నాం. ఇవ్వకపోతే అంతే, నేను చేయను, ఇవన్నీ ఏం లేవు. నువ్వు ఇస్తానన్నావు, నేను నమ్ముతున్నా. కానీ నువ్వు ఇచ్చే సమయానికి నేను సిద్ధపడాలి. నువ్వు ఇచ్చే సమయానికి ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అండ్ ఐ ఫీల్ ఓకే, దేవుడు పెద్దది అవ్వబోతున్నాడంటే దాని తగ్గ ప్రజలు ఉండాలిగా. అంతలోకి డూ యువర్ వర్క్ ఫెయిత్ఫుల్లీ, డూ ద మినిస్ట్రీ ఫెయిత్ఫుల్లీ. అందుకని అంటాను, మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నామా? మనకిచ్చినది నమ్మకంగా చేస్తున్నామా? మనం ఏం చేస్తున్నామో నమ్మకంగా చేయగలుగుతున్నామా? You see, that is where God is always looking for faithful people. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక నమ్మకస్తుడు ఎప్పుడు వేచి ఉంటాడండి. నమ్మకస్తుడు ఎప్పుడు ఎదురు చూస్తాడండి. నమ్మకస్తుడు ఆల్వేస్ రీచబుల్ బై గాడ్. నమ్మకస్తుడు ఎప్పుడు దేవుడి ద్వారా వాడబడతాడు. నమ్మకస్తుడు కాదా, ఒకసారి పరీక్షిస్తాడు, దేవుడు పక్కన పెట్టేస్తాడు. ఆ పరీక్షలోనే నీ స్వభావము, నీ గుణగణం తెలియజేయబడుతుంది. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆశ ఉందా?
దేవుని కొరకు వేచి ఉండే మనసు ఉందా? ఆయన సమయంలో ఆయన చిత్తంలో ఆయన అన్నీ జరిగిస్తాడని నమ్ముచున్నారా? ఏది మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు ఎప్పుడైనా గ్రహించారా? ఇదిగో దేవుడు ఆశపడుతున్నాడు కదా నీలో మంచి ఫలం ఉండాలని. ఏమైనా చెడ్డదా అది? దేవుడు ఆశపడేది ఏదైనా తప్ప? నీ స్వభావము బాగుంటావు, నీ జీవితం బాగుంటాం కదా. నీ స్వభావం బాగుంటావు, నువ్వు ఇతరులకు దీవునికరంగా మారుతుంది. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తాము, దేవుని ద్వారా నీకు హెచ్చింపు కలుగుతాము, నీ జీవితంలో ఫలము చూస్తాము, నీవు వర్ధిల్తాము కదా. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడండి. ఎలాగుంది నీ స్వభావం? మారతానికి సిద్ధమా? ప్రతిదానికి కంగారు పడే మనసా? లేకపోతే దేవుని వాగ్దానాల్లో నిలిచి ఉండే జీవితమా? ప్రతిదానికి ఆందోళనతో వేదనతో బ్రతికా? లేకపోతే దేవుని సన్నిధిలో సమాధానముతో నీకివ్వబడిన అవకాశాలు, నీకివ్వబడిన తరుణాల్ని, నీకివ్వబడిన జీవితాన్ని సరైన రీతిగా బ్రతుకుతున్నావా? నీవు చేయలేని దాని గురించి కంగారు పడద్దు. నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి. యు సీ, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినది. దేవుడు నమ్మదగినది. ఆయన కార్యాలు నమ్మదగినవి. ఆయన మాట ఇచ్చాడా నిశ్చయంగా జరిగిస్తాడు. కొన్నిసార్లు ఆయన నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన నిర్ణయించిన దాన్ని సమయంలో చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన తలంపులు గొప్పవి, నీ తలంపులు లాంటివి కాదు. దేవుడు నాకు చెప్పలేదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, అవి ఆకాశం కంటే ఎత్తైనవి. ఆయన మేలైన తలంపులు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో కీడైన తలంపులు కాదు. నీ జీవితంలో ఏ తలంపు తెచ్చడం మేలు కొరకే. నమ్ముతావా? దేవుడితో చెప్పండి, నమ్ముతున్నాను ప్రభా, నీ చిత్తమే నా జీవితంలో జరగలేదయ్యా. నీ ఏ స్థితిగతులను నడిపించినా, ఏ పరిస్థితులను తీసుకెళ్ళినా నమ్మకంగా బ్రతుకుతానయ్యా. నా హృదయాన్ని కాపాడుకుంటా, నా జీవితాన్ని కాపాడుకుంటా, నా స్వభావాన్ని కాపాడుకుంటా, నేను మాట్లాడే విధానాన్ని కాపాడుకుంటా, నేను తలంచే విధానాన్ని కాపాడుకుంటా, నేను చూసే విధానాన్ని కాపాడుకుంటా. ఇతరులు ఎలా ఉన్నారో దాన్ని బట్టి కాక నీ వాక్యం నేను ఎలా ఉండాలో కోరుతుందో ఆ రీతికి బ్రతుకుతానయ్యా. ప్రార్థన చేయండి, దేవుడితో చెప్పండి, నిర్ణయించండి, దేవుడితో చెప్పండి. దేవ, ఈ రోజు నుండి ఒక మార్పు కలిగి జీవించాలని ఆశపడుతున్నానయ్యా. ఈ రోజు నుండి ఒక వ్యత్యాసం కలిగి బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. ఈ రోజు నుండి దేవ ఒక నూతన ప్రారంభం కోరుతున్నానయ్యా. మేబీ దేవుడు ఈరోజు మాట్లాడుతూ నీతో అంటున్నాడేమో, ఇదిగో నీకు రీసెట్, ఇంతవరకు ఫలించలేదేమో, ఇంతవరకు జరగలేదేమో, ఇంతవరకు చేయలేదేమో, కానీ ఇదిగో యజమానితో చెప్తున్నాడేమో నీ గురించి. ఇంకొక ఏడాది, ఇంకొక 1 year, ఇంకొక 1 year, ఇంకొక 4 seasons we will see. ఇంకొక తరుణాలు, ఇంకొన్ని అవకాశాలు ఇచ్చి ఏమైనా ఫలిస్తాడేమో చూద్దామని దేవుడు ఆశపడుతున్నాడు. ఫలించాలని ఆశ ఉందా? చెప్పండి దేవుడితో, దేవా నేను ఫలించాలని ఆశపడుతున్నా, నాకు అవకాశం దయచేయి. ఒక్క రాత్రి నేను ఫలించలేను అయ్యా. ఫలిస్తాం ఆల్వేస్ సీజన్. టు బేర్ ఫ్రూట్ విల్ టేక్ టైం. దేవుడు నీకు ఇచ్చే వరము ఒక సెకండ్లో, ఒక మూమెంట్లో, ఒక నిమిషంలో నీకు వచ్చేమో కానీ ఫలిస్తా మాత్రం టైం తెస్తుందండి. రాత్రుల్లో నీలో మార్పు రాదు, కానీ ప్రతి దినము మార్పు కలిగిన మనసుతో నిమిషంలో మార్పు రావచ్చు. జీవితంలో మార్పు రాత్రి రాదు. మనసు మారిన నీవు ప్రతి దినము నీ స్వభావాన్ని, నీ జీవిత విధానాన్ని మలుచుకుంటూ నీవు దేవుని వాక్య నియమం ప్రకారం నిన్ను నువ్వు సమర్పించుకొని దేవుడు మాకు తెలియజేసిన రీతిగా ఆత్మ నియమము చొప్పున, పరిశుద్ధాత్మ నియమము చొప్పున జీవిస్తే పాప మరణ నియమాల్ని జయిస్తావట. పాప మరణ నియమాల్ని నువ్వు జయించాలని దేవుడు కోరుతున్నాడు. నీవు ఆత్మ ద్వారా నడిపించబడి స్వతంత్రత కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణకి లోబడి నీలో నుండి ఫలము రావాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అవునయ్యా, ఏమాత్రము వారమయ్యా, నీ ద్వారా ఇంతగా ప్రేమించబడటానికి, ఇన్ని తరుణాలు ఇవ్వబడటానికి, మరలా మమ్మల్ని వెంటాడే నీ కృపను బట్టి, దేవా నీవు ఇస్తున్న తరుణాలను బట్టి మేము జీవించాలని, ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు. దేవా మేము ఏమాత్రపు వారమయ్యా, మమ్మల్ని కోరుకుని నీ మందలో పెట్టుకున్నావయ్యా. మమ్మల్ని కోరుకుని నీ రాజ్య వారసులు ఉండాలని, నీతో యుగాలు తరతరాలు నీవు జీవించాలని, మేము నీతో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. దేవా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టేనయ్యా, నువ్వు ఇక్కడ ఉన్న మా అందరినీ ప్రేమిస్తున్నావయ్యా. దేవా ఈ భూమిని నువ్వు ప్రేమిస్తున్నావు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రతి ఒక్కరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టావయ్యా. నువ్వు ప్రతి ఒక్కరిని పిలుచుకుంటున్నావయ్యా. నీ సాక్షులుగా నువ్వు బ్రతకాలని కోరుతున్నావయ్యా.
నీ మహిమని కనబరిచే వరకు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. తాత్కాలికమైన వాటిని విడిచిపెట్టి నిరంతరమైన వాటి కొరకు జీవించాలని ఆశపడుతున్నావయ్యా. తాత్కాలికమైన ఈ లోకము, ఇదిగో ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితము ఆవిరి వంటిది. ఈ జీవితం దేవా, దీంట్లో ఏం సంపాదించుకుంటామా కాదు. నిత్యత్వము నీతో, నిత్య రాజ్యము నీతో, నీతో, నీ నామములో, నీ మహిమలో, నీ కృపలో, నీ సాక్షులుగా మేము జీవించాలని ఆశపడుతూ దేవా, మాకు ఈ భూమి పైన అవకాశాన్ని ఇచ్చావయ్యా, తరుణాన్ని ఇచ్చావయ్యా. తరుణం వెంబడి తరుణాలను ఇస్తున్నావయ్యా. మాలో మార్పు కలిగి ఉండాలని, మాలో ఉన్న ఫలంను బట్టి మమ్మల్ని నువ్వు అంగీకరిస్తానంటున్నావు. చెట్టు ఎంత ఘనమైనా కూడా ఫలము లేకపోతే వ్యర్థమని తెలియజేస్తున్నావయ్యా. ఈరోజు ప్రభా, ఈ ఆలయంలో ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరు దర్శించు, ప్రతి ఒక్కరు కావాల్సిన విడుదల దయచేయి, జయము దయచేయి. అంధకారంలో ఎవరు ఉండనవద్దయ్యా. ఫలించడం ఒక అపవాది ఎక్కడ ఎవరిని పట్టి పెట్టనవద్దు ప్రభా. నువ్వు చేస్తున్న కార్యాలకి, నువ్వు ఇస్తున్న దీవెనలకి, నువ్వు ఇస్తున్న తరుణాలకి మేము ఎంతగానో ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ దేవా, నువ్వు ఇస్తున్న వాటిని మిస్యూజ్ చేస్తూ, అబ్యూస్ చేస్తూ, నెగ్లెక్ట్ చేస్తూ తునీకరిస్తున్న వారిని చూడు. ఈ ఆలయంలో ఉన్న, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రభా, అటువంటి వారిపైన ఇప్పుడే మరొక్కసారి నీ ఆత్మ ద్వారంగా ఒక్కసారి వారిని తట్టి దర్శించమని వేడుకుంటాను ప్రభా. వారి మనోనేత్రాలని తెరమని వేడుకుంటాను ప్రభా. వారి జీవితాన్ని గ్రహించే కృపను వారికి దయచేయమని వేడుకుంటానయ్యా. వారి బంధకాల నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటాను ప్రభా. బంధించబెట్టిన జీవితాలు ఉండనవద్దు. పాపాన్ని జయించే జీవితాన్ని దయచేయి. నీ వాక్యంలో నువ్వు తెలియజేసావు, ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాలని జయిస్తావన్నావు ప్రభా. జయించే జీవితాన్ని దయచేయి, జయించే జీవితాన్ని దయచేయి, జయిస్తానికి కృపణ దయచేయి దేవా. నీవే కార్యం జరిగించు ప్రభా. ఇదిగోనయ్యా, ఈరోజు ఈ ఆవరణలో ఉన్నవారు, ఈ లైవ్లో వీక్షిస్తున్నారు, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలిస్తానికి ఆశపడుచు, సహించువారుగా, భరించువారుగా, ఓర్చుకునేవారుగా, నీ కొరకు వేచి ఉండేవారుగా, ప్రయత్నం చేయుచుండగా దేవా, ప్రయత్నము మాదయ్యా, స్థిరపరచుకోవడం నీవయ్యా. దేవా, ఫలించే కృపను మాకు ఇచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.